పికిల్స్ అని ఇప్పుడు చేంజ్ అయింది, మళ్ళీ రమ్య అని టైటిల్తో వస్తుంది వాళ్ళ సిస్టర్. ఎలా మీ ఒపీనియన్? రమ్య అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్సా అంతేనా? అలా చిన్న అమ్మాయి కానీ ఇప్పుడు జిమ్ లో చాలా బంద్ చేశారు, ఇప్పుడు కొత్త పేరుతో మళ్ళీ వస్తున్నారు కదా. అదే ఎలా ఉండబోతుంది వాళ్ళ బిజినెస్? అన్ని రేట్లు పెట్టి కొంటారు ఎవరైనా. చిట్టి పికిల్స్ మొన్నటిదాకా పెద్ద విధ్వంసం నడిచింది ఈ చిట్టి పికిల్స్ మీద. వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు భూత పురాణం విన్నాము, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అందరికి అర్థమైంది. మళ్ళీ కొత్త బిజినెస్ తో ఇంకో అవతారం ఎత్తారన్నమాట. ఈ అవతారం కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ జిమ్ లో చాలా కష్టపడుతున్నారు అనమాట. ఆ యథ అందాలను చూపించుకుంటూ ఆ నాన్య అన్వేష్ అనే అన్నయ్య సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈసారి ఏంటంటే అన్నయ్య ఏం బిజినెస్ పెట్టడం అని అడిగిందంట. చెల్లి ఫోన్ చేసి, అమ్మ ఈసారి రమ్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెట్టమ్మా, ఇంటర్నేషనల్లో నేను ఉంటాను కాబట్టి నేను ఏదైనా సరే నేను చూసుకుంటాను, మొత్తం అరౌండ్ వరల్డ్ని షేక్ చేద్దాం మనం. ఇక్కడ కాదు, నువ్వు అక్కడ ఒక ఇండియాకే పరిమితం కాదు, నువ్వు నాతో ఉన్నావంటే ఈసారి మొత్తం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మొత్తం ఆల్ ఓవర్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ కంట్రీస్ అమ్మా అని చెప్పాడు. అంత పెట్టి రేట్లు మళ్ళీ కొంటారా? లేదు, పచ్చలు కాదు ఈసారి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఓన్లీ ఫారెన్. నామినేషన్ అక్కడ ఇస్తాడు, వీళ్ళకి సలహాలు ఇస్తాడు ఏం చేయాలో. అర్థమైందా? మీరు ముందు ఫిట్నెస్ పెంచండి అమ్మా, ఫిట్నెస్ తగ్గిందనుకో మన బిజినెస్ భలే ఉన్నావులే. నువ్వు పచ్చడి ముక్కలాగా ఉంటేనే అమ్మాయి నువ్వు పచ్చడి కొంటావు, లేకపోతే ఎందుకు కొంటావు? నువ్వు భలే ఉన్నావులే. ఆ యథాందాలను అలా చూపిస్తేనే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ రోజున ఇంత బిజినెస్ జరిగిందంటే ఎలా అనుకుంటున్నారు మీరు? డైలీ పచ్చడి కలిపేటప్పుడు కథ అంతా చూపిస్తుంది లోపల ఆవకాయ బద్ద. ఆ ఆవకాయ బద్ద చూసినప్పుడల్లా ఇంకో బాటిల్ ఎక్స్ట్రా కొన్నాడు వీడు. ఈ రోజు కోట్లు సంపాదించేశారు. అలాగే పికల్స్ బిగ్ బాస్ కూడా రాబోతున్నారంట కదా ఈ సీజన్ లో. వస్తారు, ఇలాంటి వాళ్ళని నాగార్జున గారు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఈసారి లోపల కూడా జై బాలయ్య. బాలయ్య అయితే ఇలా ఆటలు సాగు, మరి నాగార్జున గారు అయితే సాగుతాయి. బాలయ్య ఊరుకోడు, ఇలాంటి ఎంకరేజ్ చేయడు. ఆడపిల్లలు అంటే చాలా రెస్పెక్ట్ ఆయనకి. కాబట్టి ఎలకే చిట్టి పీకిల్స్ అనే వ్యక్తులు ఎవరైతే లోపలికి వెళ్ళారో మొత్తం సర్వనాశనం చేస్తారు. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 9 సర్వనాశనం చేస్తానికి రెడీగా ఉన్నారనమాట. రాబోయేది వ్యాపారం 2.0 ఎక్స్పోజింగ్ 2.0. ఎక్స్పోజింగ్ 2.0. చాలా మందికి డౌట్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నాన్ వేసిన ట్యాగ్ లైన్. అంటే సీరియస్ గా మాట్లాడదాం, వాళ్ళు అంత ఎమోషనల్ గా కూడా హాస్పిటల్ వీడియోలు పెడుతున్నారు కదా. డ్రామా బ్రో కండి అనేసి అంత ఎమోషనల్ గా అందులో నిజం ఉందంటారా? లేదు, అదంతా డ్రామా. ఏంటంటే ఓకే, ఆడపిల్లగా మనం గౌరవించాలి కాబట్టి ఆపేసాం. మనం ఇంకా విలువలు బాధ్యతలు తెలిసిన వాళ్ళం కాబట్టి. వాళ్ళ మట్టికి చాలా బాధ్యత రహితంగా చాలా చండాలంగా మాట్లాడారు. వాళ్ళ మాటలను బట్టి మీరేమంటారో, ఎంత అసభ్యకంగా మాట్లాడారు కస్టమర్తో, దాన్ని బట్టి నేనేమంటానంటే వీళ్ళని అదే అయ్యో పాపమని జాలిపడ్డానికి అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ఏమి లేదు. అర్థమైందా? మా అక్కకి మా చెల్లికి వెంటిలేటర్ మీద పెట్టారు, ఆక్సిజన్ అందట్లేదు, పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ ట్రోలర్స్ నుంచి తప్పించుకోవడానికి అంతే. సర్లే పాపంలే అని మనం ఎలాగా ఆడపిల్లలు ఎలా బతకాలంటారు? ఇంత పేరు వచ్చేసింది, ఎట్లా కూడా బతకాలి, నాన్న కూడా లేరు, ఎలా? అందుకే ఆపేశారు. నాన్న లేడు అన్న చూడు నువ్వు, అందుకనే ఆపేశారు. పాపం అమ్మ ఉంది, నాన్న లేడు, ఎందుకులే ముగ్గురు ఆడబిడ్డలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనకేమి ఫరక్ పడతా అన్నట్టుగా వదిలేశారు. ఓన్లే అని పాపం జాలి తెలిసి వదిలేశారు. కానీ లేకపోతే ఈ సంవత్సరం వదిలేవాళ్ళు కదా. అలాగే వదులుతారా? ఇప్పుడన్నా వదులుతారా? కుమార్ ఆంటీని వదలలేదు, ఇవనే వదులుతారా? నాన్ వేసిన అన్న సపోర్ట్ ఉంటే మళ్ళీ దిగుతుంది ఇది పుండు. ఆ అన్న సపోర్ట్ లేకపోతే ఇక్కడతో సద్దుమనుగుతారు. అర్థం? అన్న రెచ్చగొట్టాడు అనుకో, అమ్మ చెల్లమ్మ నేను ఉన్నాను అన్నాడు అనుకో, మళ్ళీ ఇక్కడ చిచ్చు రేగుద్ది. కాబట్టి అంటే ఇప్పుడు కస్టమర్తో బాధ్యత రహితంగా మాట్లాడకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడితే చాలా మంచిది. డైరెక్ట్ కస్టమర్ తోటి మాట్లాడారంట ఇప్పుడు నుంచి. డైరెక్ట్ అంటే ఒక పర్సన్ పెట్టుకుంటారంట, టెలికాలర్ ని పెట్టుకుంటారంట. ఏది మర్యాదగా మాట్లాడడం కోసం, పొలైట్ గా మాట్లాడడం కోసం ఈసారి బ్రోకర్ పెట్టుకుంటారు అనమాట. కమ్యూనికేషన్ అంటే బిజినెస్ మధ్యలో ఉండే బ్రోకర్ అంటారు కదా. ఆ బ్రోకర్ పెట్టుకుని ఈసారి పచ్చళ్ళ వ్యాపారం బాగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారనమాట. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మీరు చిట్టి పికిల్స్ మట్టుకు వదలరు అనమాట. ఫైనల్గా ఇదే కదా మీరు ఇచ్చే ట్యాగ్ లైన్. కాబట్టి మీ ఇష్టం, అది మీ బిజినెస్ మీ ఇష్టం. కానీ కస్టమర్తో ఇలాగా నువ్వు పిల్లాన్ని పెంచలేవురా, నువ్వు అలాంటి వాడురా, నువ్వు ఇలాంటి వాడురా అని మట్టుకు మళ్ళీ వినపడొద్దు. వినపడిందంటే ఈసారి 2 సంవత్సరాలు ఉంటుంది మీ ట్రోలింగ్లో.